పోలవరం నల్లమల సాగర్ లింక్ డిపిఆర్ తయారీకి ఏపీ సర్కార్ టెండర్లు పిలిచింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు రావడంతో దీని పేరు మార్చింది. అయితే బనకచెర్ల లింక్ తొలి 2 దశలను గతంలో లాగే కొనసాగిస్తోంది. నల్లమల సాగర్ వరకే ఈ ప్రాజెక్టును చేపడుతోంది. బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్కు నీటి లిఫ్ట్ చేయడానికి ప్లాన్ వేసింది. చంద్రబాబు సర్కార్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టాలని గతంలో నిర్ణయించింది. అయితే తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బనకచెర్ల ప్రాజెక్టు ఆపేలా కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో ఏపీ సర్కార్ రూటు మార్చింది. 3వ దశలో బనకచెర్లను తప్పించి నల్లమల సాగర్కు నీటిని తరలించాలని కొత్త ప్లాన్ వేసింది. ప్రస్తుతం బనకచెర్లకు శ్రీశైలం నుంచి నీటిని దొడ్డిదారిలో తరలించుకుపోతున్న ఏపీ ఇప్పుడు అదే శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్కు పోలవరం నుంచి నీటిని తరలించేందుకు ప్లాన్ చేసింది. దీనికోసం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుగా మార్పు చేసింది. ఇటు కృష్ణా నుంచి బనకచెర్లకు, అటు గోదావరి నుంచి నల్లమల సాగర్కు నీళ్లను తన్నుకుపోయే కుట్రలకు తెరలేపింది. బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా 200 టీఎంసీలను తరలించాలనుకున్న ఏపీ ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ లింకులోనూ అంతే మొత్తంలో నీటిని తరలించుకుపోనుంది.